ఒక్కసారి కొమ్మూరి గోల్డ్ కి కాల్ చేయండి. తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి మార్కెట్ ప్రైస్ కి వాళ్ళు కొనుక్కుని మిగతా డబ్బులు మీకు ఇచ్చేస్తారు. రైట్, బ్రేకింగ్ న్యూస్ వస్తున్నాం మనం టీవీ స్క్రీన్ పై. వచ్చే ఏడాది 2027 మే 4న త్రిష విజయ్ పెళ్లి అంగరంగ వైభవంగా జరుగుతుందంటూ టీవీకే పార్టీ నుంచి హింట్స్ వస్తున్నాయి. ఇప్పటికే టీవీకే పార్టీ చీఫ్ విజయ్ 2 చోట్ల భారీ మెజార్టీతో గెలిచారు. సో తిరుచి ఈస్ట్ నుంచి ఆయన రాజీనామా చేయాల్సి వస్తుంది, ఎందుకంటే పెరుంబదూరు నుంచి ఆయన ఎమ్మెల్యేగా ఉంటారు. సో తిరుచి ఈస్ట్ సెకండ్ అసెంబ్లీ సెగ్మెంట్ ఏదైతే ఉందో ఆ తిరుచి ఈస్ట్ నుంచి ఆయన రాజీనామా చేస్తే అక్కడి నుంచి త్రిష ఎమ్మెల్యేగా పోటీ చేయబోతుంది. సో ఇప్పటికే త్రిష టీవీకే చీఫ్ విజయ్ క్యాబినెట్లోకి ఒక కీలక పాత్ర పోషిస్తారని, కీలక శాఖ తీసుకుపోతున్నారంటూ కూడా మనకు వార్తలు వస్తున్నాయి. సో వాస్తవానికి డిప్యూటీ సీఎంగా త్రిషకి పోస్ట్ ఇస్తారంటూ సోషల్ మీడియాలో తెగ ప్రచారం జరుగుతున్న వేళ ఇప్పటికే దానికి ఒక ఎండ్ కార్డ్ పడిందని చెప్పుకోవచ్చు. సో పర్టికులర్గా త్రిషకి హోమ్ మినిస్టర్ పదవి ఇవ్వబోతున్నారు. అయితే అటు విజయ్ ఇంట్లో ఫ్యామిలీని చక్కబెట్టి త్రిష, ఇటు బయట తమిళనాడులోని శాంతి భద్రతల్ని చక్కబెట్టే విధానంలో కూడా త్రిష ఉండబోతున్నారంటూ సోషల్ మీడియాలో టీవీకే వర్గాలు చెప్పినట్టుగా ప్రచారం జరుగుతోంది. మరి ఇలాంటి నేపథ్యంలో ఎప్పుడైతే టీవీకే పార్టీ ఆవిర్భావం నుంచి కూడా నటి త్రిష చాలా సపోర్ట్ ఇస్తూ వచ్చారు విజయ్కి. సో ఒక ప్రీవియస్గా ఒక 10 years బ్యాక్ త్రిష ఒక ఇంటర్వ్యూలో ఒక మాట చెప్పారు, నాకు సీఎం అవ్వాలని ఉందా అని చెప్పి ఒక ఇంటర్వ్యూర్ అడిగే ప్రశ్నకి, సో నాకు సీఎం అవ్వాలని ఉందని చెప్పారు. நான் சிஎம் ஆகணும். நிஜமாவா? நிஜமா சொல்றேங்க, டெஃபினெட்லி. அரசியலையா இல்ல சினிமா? நீங்க பாருங்க ஒரு 10 வருஷத்துல. சரி 10 வருஷம். సో నిజంగా ఆ కళ నెరవేరుతుందా అంటే దగ్గరలో ఉందని చెప్పుకోవచ్చు. వాస్తవానికి హీరో విజయ్ కోసం తాను ఢిల్లీ పెద్దల్ని కలిశారు, అమిత్ షాతో భేటీ అయ్యారు, మోడీతో భేటీ అయ్యారు, ఇటు రాహుల్తో భేటీ అయ్యారు. ఏదైతే కరూర్ స్టాంపేడ్ జరిగిందో ఎలక్షన్ క్యాంపెయిన్లో ప్రచారంలో భాగంగా 41 మంది ఆ ప్రాణాలని బలికొన్న తర్వాత సో తన మీద సిబిఐ కేసులు పడ్డాయి, చాలా కేసులు పడ్డాయి, 41 మంది చనిపోయారు, వందలాది మంది రెస్క్యూ చేయబడ్డారు. స్టిల్ ఇప్పటికీ వాళ్ళంతా హాస్పిటల్లో చికిత్స పొందుతున్నారు. సో ఇలాంటి తరుణంలో అరెస్ట్ అవ్వాల్సిన విజయ్ ఒక స్టార్ క్యాంపెయినర్గా టీవీకే తరపున తన ప్రచారాన్ని నిర్వహించాడు. ఇదే నేపథ్యంలో హీరోయిన్ త్రిష కూడా విజయ్ కోసం రంగంలోకి దిగి నిజంగా ఒక కీలక పాత్ర పోషించారని చెప్పుకోవచ్చు. ఒక తమిళనాడులో రీసెంట్గా ఆవిర్భవించిన టీవీకే పార్టీ ఒక సింగిల్ లార్జెస్ట్ పార్టీగా తమిళనాడులో ఆవిర్భవించిందంటే ఇట్స్ నాట్ ఎ జోక్ నిజంగా. ఎందుకంటే ఇప్పటికే జగన్మోహన్ రెడ్డి ట్వీట్ చేశారు, ఇటు నారా లోకేష్ ట్వీట్ చేశారు, ఇటు పవన్ కళ్యాణ్ ట్వీట్ చేశారు, తెలంగాణ నుంచి రేవంత్ రెడ్డి ట్వీట్ చేశారు. సో ఇలా అంటే ఒకరు కాదు ఇద్దరు కాదు, అప్పట్లో ఎన్టీఆర్, ఇప్పుడు హీరో విజయ్ అంటూ అందరూ ఆకాశానికి ఎత్తేస్తున్నారు. నిజంగా ఇంత అనూహ్య స్పందన, అనూహ్య విజయం తర్వాత ఒక భారీ సవాల్ ఇప్పుడు హీరో విజయ్ ముందుంది. అదే తనకు వచ్చిన 108 సీట్లు. సో విజయ్ పోటీ చేసిన 2 సీట్లలో ఒక సీట్ని కనుక మనం క్యాల్కులేట్ చేసుకుంటే 107 సీట్స్ వచ్చాయి. సో తమిళనాడులో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలంటే మ్యాజిక్ ఫిగర్ 118. మరి కాంగ్రెస్ నుంచి తీసుకుంటారా, లేకపోతే స్టాలిన్ డిఎంకే నుంచి తీసుకుంటారా? అన్నా డిఎంకే నుంచి ఏదైతే ఎమ్మెల్యేలు వస్తారు. ఎందుకంటే బేసిక్గా ఒక ఎమ్మెల్యే కంటెస్ట్ చేశారు అంటే వాళ్ళ ఇళ్లలో ఆడవాళ్ళ బంగారం బ్యాంకుల్లో ఉంటుంది, లేదా బంగారాన్ని అమ్మేస్తారు, ఇళ్ళు వాకిళ్ళు అమ్మేస్తారు, ప్రాపర్టీస్ అమ్మేస్తారు, సో బోల్డ్ అమ్మేస్తారు, కొన్ని కోట్లు ఖర్చు పెట్టాల్సి ఉంటుంది. ఎందుకంటే చాలా డూ ఆర్ డై సిచ్యువేషన్గా మనకి తమిళనాడు ఎన్నికలు కనిపిస్తున్నాయి. 2026లో జరిగిన 5 రాష్ట్రాల ఎన్నికల్లో ఒక తమిళనాడు ఎలక్షన్ అనేది చాలా ఒక ప్రత్యేక స్థానం తమిళనాడుది. ఎందుకంటే ఇటు తమిళనాడుకి తెలంగాణ నుంచి అధికార పార్టీ కాంగ్రెస్ వెళ్ళింది ప్రచారం చేయడం కోసం, డిఎంకే తరఫున పోటీ చేయడం కోసం. అండ్ ఇక్కడ ఏపీ నుంచి వైసీపీ నేతలు రోజా కావచ్చు, కొంతమంది అంటే సోకాళ్ళు కొంతమంది నేతలు వెళ్ళారు డిఎంకే తరఫున, స్టాలిన్ తరఫున పోటీ చేయడం కోసం. సో అవన్నీ పక్కన పెట్టి ఈవెన్ స్టాలిన్ కూడా ఓడిపోయాడు. డిఎంకే పార్టీ కనీసం మనుగడను కూడా కోల్పోయింది. సరే ఎవరు ప్రచారం చేశారు ఎవరేంటనేది దానికన్నా 2 సార్లు స్టాలిన్ తన వైఖరిని చాటుకున్నారు. అండ్ ప్రజల్లో యాంటీ ఇన్కంబెన్సీ, సో నిరుద్యోగత ఎక్కువైంది, ప్రజల్లో వ్యతిరేకత ఎక్కువైంది. ఆబ్వియస్లీ తెలంగాణ రాజకీయాల్లాగా కేవలం ఉద్యమ పరంగా ఉండదు. అక్కడ తమిళనాడు రాజకీయాలు ద్రవిడ సిద్ధాంతాల పరంగా ఉంటాయి.
ప్రజల ఎమోషన్స్తో ఉంటాయి. వాళ్ళ ఎమోషన్స్ని టచ్ చేయగలిగిన వాళ్ళే అక్కడ నిలబడతారు. సో గడిచిన 10 ఏళ్లుగా స్టాలిన్ తన విజయ్ దుందుబి మోగిస్తూ వచ్చాడు. బట్ ఇప్పుడు టీవీకే ముందు ఆ పప్పులు ఉడకలేదని చెప్పాలి. కానీ వాస్తవానికి ఇప్పుడు టీవీకే చీఫ్ విజయ్తో జతకడడం కోసం నేషనల్ లెవెల్లో పార్టీస్ సై అంటున్నాయి. ఇటు కాంగ్రెస్ కావచ్చు, రాహుల్ గాంధీ ఫోన్ చేశారు, ఇటు బీజేపీ నుంచి అమిత్ షా ఫోన్ చేశారు. సో ఎవరికి కూడా విజయ్ ఎలాంటి కన్ఫర్మేషన్ కూడా ఇవ్వలేదు. ఎందుకంటే ఆల్రెడీ వీళ్ళకి కావాల్సింది 10 సీట్లు. సో ఆ 10 సీట్లు కాంగ్రెస్ నుంచి 5 సీట్లు వచ్చేసాయి. ఇంకా ప్రాంతీయ పార్టీలు సిపిఐ కావచ్చు, సిపిఎం కావచ్చు, ఎంయూకే కావచ్చు, ఇంకా టీసీకే కావచ్చు. సో ఇలాంటి పార్టీస్ దగ్గర నుంచి లాక్కునే అవకాశం ఉంది. ఆల్రెడీ విజయ్ చాలా క్లారిటీగా ఉన్నాడు. ఎందుకంటే ఒకవేళ డిఎంకే సిద్ధాంతాలు వేరు, టీవీకే సిద్ధాంతాలు వేరు. సో టీవీకే కనుక ఇలాంటి సమయంలో ఇప్పటిదాకా ప్రచారం తర్వాత ఎలక్షనీరింగ్ కావచ్చు అండ్ ఓటు వేసే విధానం కావచ్చు, ఇప్పుడు దాకా విజయ్ తీసుకున్న స్ట్రాటజీ ఏదైతే ఉందో అదంతా ఒక ఎత్తు అయితే, ఇప్పుడు ఎవరితో జతకట్టాలి, ఏదైతే రిమైనింగ్ 10 సీట్ల కోసం త్రిషతో మంత్రాలు జరుగుతున్నాయి 24 అవర్స్గా. సరిగ్గా ఏదైతే మే 4, 2026 త్రిష బర్త్డే. సో ఫస్ట్ ఆవిడ తిరుమల తిరుపతి వెళ్ళి ఆ శ్రీవారిని దర్శించుకొని ఆ అనంతరం వెంటనే సపరేట్ ఫ్లైట్లో చెన్నై ఎయిర్పోర్ట్కి వచ్చి సో వెంటనే విజయ్ నివాసానికి వెళ్ళారు. సో లాస్ట్ 24 అవర్స్గా చర్చలు కొనసాగుతున్నాయి. ఎవరికి ఏ శాఖ, ఇంకా ఎవరిని ఎమ్మెల్యేలుగా తీసుకోవాలి. సో ఇప్పటికే ఇటు డిఎంకే నుంచి, స్టాలిన్ పార్టీ నుంచి, అన్నా డిఎంకే పార్టీ నుంచి ఇప్పటికే ఫ్రీక్వెంట్గా కాల్స్ వస్తున్నాయి విజయ్కి. సో మేము టీవీకే పార్టీలో జాయిన్ అవుతాం, మీ అభ్యుదయ భావాలు మాకు ఇష్టం అంటూ చాలామంది ఎమ్మెల్యేలు ఫోన్ చేస్తున్నారు. సో ఇలాంటి నేపథ్యంలో విజయ్ తండ్రి ఒక మాట చెప్పారు, ఎట్టి పరిస్థితుల్లో డిఎంకే కానీ అన్నా డిఎంకే కానీ నుంచి వచ్చే ఏ రాజకీయ నాయకుడిని కూడా టీవీకేలోకి ఎంటర్టైన్ చెయ్యం, ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళకి ఎంట్రీ ఉండదు, డోర్ క్లోజ్ అయిపోద్దని చెప్పారు. మరి ఇలాంటి నేపథ్యంలో ఎవరిని తీసుకోవాలి? సో ఇటు మరి తిరుచి ఈస్ట్ నుంచి విజయ్ రాజీనామా చేస్తే అక్కడి నుంచి వాళ్ళ నాన్నగారు పోటీ చేస్తారా, విజయ్ వాళ్ళ నాన్నగారు పోటీ చేస్తారా, లేదంటే త్రిష పోటీ చేస్తా అనే ఉత్కంఠ కూడా ఇప్పుడు మరి కాసేపట్లో వేయనుంది. 108 మంది ఎమ్మెల్యేలతో మరి కాసేపట్లో టీవీకే చీఫ్ విజయ్ ఒక సమావేశం నిర్వహించున్నారు. ఎవరితో కలవాలి, ఎవరితో కలవద్దు, ఏ ఎమ్మెల్యేని లాక్కోవాలి, ఏ ఎమ్మెల్యేని లాక్కోకూడదు. మరి నిజంగా డిఎంకే పార్టీకి సంబంధించినటువంటి 54 మంది ఎమ్మెల్యేల్లో దాదాపుగా 20 మంది ఎమ్మెల్యేలు ఇటు టీవీకే పార్టీతో టచ్లో ఉన్నారని టీవీకే వర్గాలు చెప్తున్న పరిస్థితి. మరి ఇప్పుడు త్రిష రంగంలో దిగింది కాబట్టి ఎలాంటి పెను మార్పులు క్రియేట్ అయ్యే అవకాశం ఉంది. ఆబ్వియస్లీ బిఫోర్ ఎలక్షన్స్ అయితే క్యాంపెయిన్ జరుగుతున్న టైంలో కూడా త్రిష విజయ్ లోపలికి వెళ్లకుండా, జైలుకి వెళ్లకుండా చాలా సపోర్ట్ చేశారు. బయట నుంచి ఢిల్లీ పెద్దలతో మాట్లాడి కొన్ని విషయాలు సెటిల్ చేసేసి ఆవిడ నిర్వహించిన తీరు నిజంగా దేశ రాజకీయాల్లో ఒక చెరగని అధ్యాయం. సరే, త్రిషాని చాలామంది లేదు వాళ్ళతో అఫైర్ ఉంది, వీళ్ళతో అఫైర్ ఉంది, ఇంకోటి అని చెప్తూ ఉంటారు. సరే, ఏది ఏమైనా ఆవిడ పర్సనల్ వేరు. బట్ ఇక్కడ ఒక కొత్త రాజకీయ అధ్యయనానికి, ఒక భారీ పెను మార్పుకి సంబంధించి త్రిష తీసుకున్న డెసిషన్ నిజంగా అంతా ఇంత కాదు, చరిత్ర పుటల్లో నిలిచిపోయేటువంటి అంశం ఇది. ఎందుకంటే అప్పట్లో ఎంజీఆర్ కావచ్చు, ఎన్టీఆర్ కావచ్చు, పార్టీ పెట్టిన 6 నెలల్లోనే ఎన్టీఆర్ టీడీపీ అధికారంలోకి వచ్చింది. ఇప్పుడు పార్టీ పెట్టిన 1 ఇయర్లోనే టీవీకే పార్టీ అధికారంలోకి వచ్చింది. నిజంగా టీడీపీని దగ్గరికి, అంటే టీడీపీ పార్టీ పెట్టిన తర్వాత అనతి కాలంలో జస్ట్ 6 మంత్స్ 6 నెలలు మాత్రమే అలాంటి సమయంలో పార్టీ ఫామ్లోకి వచ్చింది. ఆ రికార్డ్ని ఎవరు బ్రేక్ చేయలేని అనుకున్నారు ఇప్పటివరకు. కానీ ఆ రికార్డు దగ్గరికి వచ్చాడు టీవీకే చీఫ్ విజయ్. నిజంగా కార్యకర్తల వాళ్ళ యొక్క ప్రోత్సాహం కావచ్చు, వాళ్ళ యొక్క శ్రమ కావచ్చు, వాళ్ళ యొక్క చెమట చుక్కలు కావచ్చు, సో ఎంత జరిగితే అనూహ్యంగా పార్టీ ఫామ్లోకి వస్తుంది. జస్ట్ ఇమాజిన్. సో కేవలం అక్కడ డబ్బులే పెట్టాలనుకుంటే విజయ్ బోల్డ్ గురించేవాడు. విజయ్కి ఎన్ఆర్ఐల డొనేషన్స్ కావచ్చు, లేకపోతే పార్టీ తరపున వచ్చే డొనేషన్స్ కావచ్చు, చాలా ఉన్నాయి. ఒకవేళ విజయ్ అడగాలి అనుకుంటే దాదాపుగా సౌత్లో ఉన్నటువంటి స్టార్ హీరోస్ కావచ్చు, ఈవెన్ జనసేన పవన్ కళ్యాణ్ కావచ్చు, లేకపోతే ఇటు నారా నందమూరి ఫ్యామిలీస్ నుంచి కావచ్చు, ఇటు మెగాస్టార్ ఫ్యామిలీ నుంచి కావచ్చు, లేదంటే స్టార్ ప్రొడ్యూసర్స్ కావచ్చు, వీళ్ళందరూ ఫ్రెండ్సే. 100 కోట్లు, 200 కోట్లు, 300 కోట్లు ఎంతైనా పంపించేవారు.
కానీ టీవీకే చీఫ్ విజయ్ మాత్రం నిజంగా అసలు ఎవరిని కూడా డొనేషన్స్ అడగలేదు ఫస్ట్ థింగ్. సో ఇక్కడ అంటే రాజకీయాలు డబ్బుతోనే మద్యంతోనే చేయాలి అని ఈ రోజుల్లో రాజకీయాలు ఇలా కూడా చేయొచ్చు, కేవలం ప్రజలకు సేవ చేయాలి అనే ఒకే ఒక్క ఉద్దేశంతో తనని ఎంతమంది దూషించినా, ఇది నటి త్రిషతో అఫైర్ ఉందని ఆవిడ ఇంటి నుంచి ఫస్ట్ విజయ్ బయటకు వస్తే సో అప్పుడు ప్రజా సంస్థలు తెలుస్తాయని చెప్పి గతంలో బీజేపీ నేతలే ఇతన్ని వెక్కిరించారు. సో ప్రచారానికి బయటకు వస్తే దుమ్మెత్తిపోసేవాళ్ళు. త్రిష ఇంటి నుంచి బయటికి రా, త్రిష పక్కలోంచి బయటకు వస్తే నీకు ప్రజల సమస్యలు తెలుస్తాయంటూ చాలా వ్యంగ్యంగా మాట్లాడేవారు. అలాంటి స్టేజ్ నుంచి ఇవాళ కింగ్గా తయారయ్యాడు. ఆల్మోస్ట్ కింగ్ మేకర్గా తయారవుతాడని చెప్పి గడిచిన నెల రోజులుగా మనం మాట్లాడుకుంటున్నాం. సో దానికి విభిన్నంగా అక్కడి తమిళనాట ప్రజలు ఇచ్చిన తీర్పు చాలా డిఫరెంట్గా ఇచ్చారు. ఒక్క ఛాన్స్ అడిగినందుకు నిజంగా గుండెల్లో పెట్టుకున్నారు తమిళనాడు ప్రజలు. సో ఇటు స్టాలిన్ అంకుల్ అంటూ స్టాలిన్ని వ్యంగ్యంగా మాట్లాడటం చాలా అంటే ప్రజల్లోకి, యువతలోకి, ఇటు మహిళల్లోకి విజయ్ చెప్పిన మాటలు చాలా గన్ షాట్గా వెళ్ళాయి. అంటే గడిచిన దశాబ్దాలుగా ఏ సింగిల్ లార్జెస్ట్ పార్టీగా అవతరించినటువంటి పార్టీ ఏదైనా ఉంది అంటే తమిళ రాజకీయాల్లో అప్పట్లో జయలలిత, ఇప్పుడు జిఎంఆర్, దాని తర్వాత వాళ్ళిద్దరి తర్వాత టీవీకే పార్టీ చీఫ్ విజయ్. నిజంగా మరొకసారి మనం టీవీ తరపున టీవీకే చీఫ్ విజయ్కి మనస్ఫూర్తిగా అభినందన తెలియజేస్తున్నాం. సో మరొకసారి మనం మాట్లాడుకుంటే ఇక్కడ క్యాబినెట్ చాలా కీలకంగా మారబోతుంది. ఇక్కడ కరెక్ట్ సరిగ్గా ఏదైతే May 4, 2027 వీళ్ళిద్దరికి పెళ్లి కూడా నిశ్చయించుకున్నారు. ఇప్పటికే టీవీకే వర్గాల నుంచి వస్తున్న అఫీషియల్ సమాచారం ప్రకారం ఇప్పటికే ఏదైతే పాత భార్య, మాజీ భార్య ఎవరైతే ఉన్నారో ఆవిడకి భరణం కూడా 200 కోట్లు ఇచ్చి ఆవిడకి సెటిల్ చేశారు. సో ఇప్పుడు ఒక కొత్త లైఫ్ స్టార్ట్ చేయబోతున్నారు. నిజంగా పార్టీ పెట్టినప్పటి నుంచి పార్టీ విధి విధానాల్లో, పార్టీ రూపకల్పనలో, స్ట్రాటజీల అవలంబనలో ప్రతి దాంట్లోనూ కూడా నిజంగా త్రిష చాలా సపోర్ట్ ఇచ్చారు విజయ్కి. మరి ఇలాంటి నేపథ్యంలో త్రిషకి ఎలాంటి పదవి ఇవ్వాలి? మరి ఒకవేళ ఏదైనా నామినేటెడ్ పోస్ట్ లాంటి లైక్ అంటే ప్రభుత్వంలో ఉండే నామినేటెడ్ పోస్ట్ లాంటివి ఇస్తే మరి విజయ్ రాజీనామా చేసే తిరుచి ఈస్ట్ నుంచి ఎవరు పోటీ చేయాలి? మీరేమనుకుంటున్నారు? మస్ట్గా కామెంట్ చేయండి.